పచ్చి కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బాదాం తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి అనేది ముఖ్యమైన ఇంగ్రీడియంట్. పచ్చి కొబ్బరి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా నిత్యం పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా టక్కన నోట్లో వేసుకునేటువంటి ఒక వెరీ వెరీ హెల్దీ ఒక ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. సో చాలా రకాల కూరల్లో వాడుతూ ఉంటాము, పచ్చళ్ళల్లో వాడుతూ ఉంటాము, ఉట్టిగా కూడా తింటూ ఉంటాము ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అయితే పచ్చి కొబ్బరి ఏంటి అంటే మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే పచ్చి కొబ్బరి అనేది చాలా బాగా సహాయపడుతుంది మన ఆరోగ్యానికి. అందుకే చాలా మందికి ఏంటి అంటే హార్ట్ పేషెంట్స్కి కొబ్బరి తినండి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలం చాలా మంది కొబ్బరి నూనెనే ఎక్కువగా వాడుతున్నారు, కుకింగ్ కోకోనట్ ఆయిల్, దాంతోనే వంటలు చేసుకుంటున్నారు. అంటే ఇంకా హెల్దీగా ఉండడానికి అనమాట. అందుకే ఏంటి అంటే కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత వైటమిన్ సి అవన్నీ కూడా ఉంటాయి, మంచి మంచి విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఓవరాల్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే జీర్ణాశయానికి కూడా ఎంత బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. డైజెషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే మన కొబ్బరి అనేది చాలా మంచి సొల్యూషన్ ఇస్తుంది దానికి. అలాగే ఇందులో మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. బాదాం వాడుతున్నాము, మంచి B12, జీడిపప్పు, మంచి అంటే గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో కొంత గుడ్ ఫ్యాట్ 100% కావాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకు B12, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట దీంట్లో. అలా మనం ఈరోజు బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. సో పంచదారకు బదులుగా దీంట్లో బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కువగా అమృతంలో బెల్లం వాడుతూ ఉంటాము, కానీ దీంట్లో ఏంటంటే బెల్లం వాడితే బాగోదు. అందుకు మనం వైట్ షుగర్కి బదులుగా బ్రౌన్ షుగర్ ఉపయోగిస్తున్నాం. అంతేనండి. ఇంకా ప్రాసెస్ నేను మీకు చేస్తూ చెప్తాను. సాధారణంగా మనము ఈ పచ్చి కొబ్బరి లడ్డు అనేది అందరికీ తెలిసింది ఏంటి అంటే ఒక కొబ్బరి లౌజ్ అంటారు కదా, బాగా పాకం తీస్తారు. అంటే చక్కెర బాగా మరిగించి ఒక తిక్కు పాకం వచ్చిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి వేసి ఇలా కేక్స్ లాగా కట్ చేస్తారు. సో జనరల్గా మనకు తెలిసినటువంటి ప్రాసెస్ అలాంటిదే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే చెప్తాను. ఇలా 1 కప్పు పచ్చి కొబ్బరి, చిన్న కప్పులు 2 తీసుకున్నానండి, ఒక పెద్ద కప్పు నిండా వస్తుందన్నమాట ఇది. ఆ తర్వాత దీంట్లో బాదాం, తీసుకున్నాము. ఆ తర్వాత జీడిపప్పు. ఓకే, బాదాం జీడిపప్పు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం చాలా వెరీ వెరీ లిటిల్ కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకేనా. సో చూసారు కదా ఇందులో ఏమేమి ఉన్నాయో, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం. ఓకే. సో ఇవన్నిటిని కూడా చక్కగా మనం రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి లడ్డు ఎలా ఉండబోతుందో చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం. నేను అసలు వాటర్ అయితే వేయలేదండి అసలు, ఎందుకంటే మనకి కొబ్బరిలోనే కొంచెం నీరు ఉంటుంది కాబట్టి దానికి దీనికి సరిపోతుంది. ఒకవేళ మీకు వేసుకోవాలి అనిపిస్తే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అంటే మనకి జారుగా ఉండకూడదు, అది కాన్సెప్ట్ అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే మనకు లడ్డు కాబట్టి 100% స్వీట్స్ ఎప్పుడూ కూడా మనం చక్కగా నెయ్యితోనే చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త నెయ్యి వేసేసాను. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, తురిమిన బాదాము, అలాగే కిస్మిస్, ఈ మూడింటిని కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా జీడిపప్పు, ఆ తర్వాత బాదాం, తురిమిన బాదాం, ఆ తర్వాత కిస్మిస్. ఇది ఒకసారి మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం కదా. ఇందులో నెయ్యి కాస్తుంది కాబట్టి ఇందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుందాం. మనం ముందుగా చక్కగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, బాదాము, జీడిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ నేతిలో కాస్త వేయించేసుకుందాం. కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా ఇది ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపడా పాలు వేసుకుందాం. అంటే ఎంతవరకు వేసుకోవాలి అంటే మరీ జారుగా కాకుండా, అంటే కొంచెం మనకు దగ్గర పడేది వరకు కలుపుకునే విధంగా ఉండేంత పాలన్నమాట. ఇది ఒక్కసారి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇది మనకి 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి పచ్చి కొబ్బరి కాబట్టి కొంతమందికి ఏంటంటే పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుంది అంటారు. అది కొంతమందికి నిజమే వస్తుంది, ఎందుకంటే దాని నేచర్ వల్ల అప్పుడప్పుడు గొంతులో అది గరగర అయ్యి కాస్త ఇరిటేషన్ తెప్పించి దానివల్ల కాఫ్ వస్తూ ఉంటుంది. కానీ అలా అని చెప్పి పూర్తిగా ఇది వాడడమే తప్పు, ఇది వాడకూడదు అన్న అపోహ నుంచి మాత్రం డెఫినెట్గా బయటికి రావాలి. ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, 3 సార్లు రాదు. సో అందుకే ఏంటంటే ఏదైనా కూడా మనం అలవాటు చేసేసుకోవాలి. చూసారా చక్కగా దగ్గర పడిపోతుంది. అంటే ఎంత దగ్గర పడాలంటే మనకు లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. దీంట్లో మనం ఇప్పుడు పంచదార కూడా వేసేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా పంచదార, అంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి, కేవలం ఒక 3 నుంచి 4 లడ్డూల దాకా, అంటే అంతవరకు వచ్చేట్టు తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా పంచదార. సరిపోతుంది. కొంతమంది కోవా కూడా వేస్తారు తెలుసా, చాలా బాగుంటుంది. మంచి చక్కగా ఫ్రెష్ కోవా, అంటే స్వీట్ కోవా అయినా తీసుకోవచ్చు, స్వీట్లెస్ కోవా అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇది బాగా కలపాలండి. ఎంత కలపాలి అంటే ఇది బాగా దగ్గర పడి అది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా చక్కగా మనము దగ్గర పడేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం మనకి చల్లార్ చేసాం కూడా, అంటే ఉండ కట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత యాలకుల పొడి, ఇదన్నీ కూడా చక్కగా మనము మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఉండలు కట్టుకోవడానికి అణువుగా మనము తయారు చేసుకున్నాం కాబట్టి దాన్ని ఈ విధంగా చక్కగా లడ్డు లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా అన్ని లడ్డూలు మనం తయారు చేసేసుకోవాలన్నమాట. ఇది మనకి పిల్లలకు అందరికీ మంచిదండి. కాకపోతే ఇందులో పాలు అది వేస్తాం కాబట్టి ఒక వారం రోజులు అలా నిలువ ఉండాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఇందులో తడి ఉంటుంది కాబట్టి ఇది కష్టం. మనకి డ్రై రోస్ట్ చేసేది చేయలేదు కదా, అందుకనమాట. కాకపోతే ఏంటంటే మనకి 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెడితే మనకు తాజాగానే ఉంటుంది. సో మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని లడ్డూలు మనం చక్కగా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా అన్ని లడ్డూలు మనం సర్వ్ చేసేసుకున్నాం.
చూసారు కదా, ఇలా టేస్టీగా చాలా సాత్వికంగా మనము పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసేసుకున్నాం. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బాదాం తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, బాదాం, జీడిపప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన బాదాం, కిస్మిస్లు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్ పేస్ట్ ని కూడా వేసి వేగాక అందులో కొద్దిగా పాలు పోసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త బ్రౌన్ షుగర్ కూడా వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి లడ్డూలాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి లడ్డు రెడీ.